హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఎన్ను నింటే మొడియన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ మొత్తం 1957లో జరుగుతుంది. ముందుగా మనం ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. మొయిదీన్, తనే మన హీరో. అందరూ తనని మను అని పిలుస్తుంటారు. మను సోషలిస్ట్ పార్టీ మెంబర్. తను ప్రజల్లో ఉండే డిస్క్రిమినేషన్స్, క్యాస్ట్ ఫీలింగ్స్ తీసేయాలి అని చాలా గట్టిగా ట్రై చేస్తుంటాడు. అలాగే వచ్చే ఎలక్షన్స్లో నిలబడి గెలుద్దామని ట్రై చేస్తుంటాడు. బషీ, తను కూడా సోషలిస్ట్ పార్టీలో మెంబర్. ఎప్పుడూ మను దగ్గరే ఉంటూ తనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంటాడు. సాహెబ్, ఆయన మను వాళ్ళ నాన్న. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తుంటారు. అదే ఆయన్ని వాళ్ళ ఊరికి పంచాయతీ ప్రెసిడెంట్గా చేసి ఉంటుంది. నెక్స్ట్ టైం మను ఎలక్షన్స్లో నిలబడేది వాళ్ళ నాన్నకి ఆపోజిట్గానే. తండ్రి కొడుకులిద్దరికీ దీని మీద ఎప్పుడు కూడా జరుగుతుంటుంది. సాహెబ్ మనుకి సీరియస్గానే వార్నింగ్ ఇస్తుంటాడు, కానీ మను పట్టించుకోడు. ఫాతిమా, తను మను వాళ్ళ అమ్మ. తనకెప్పుడు ఈ తండ్రి కొడుకుల గొడవను ఆపడానికే టైం సరిపోతూ ఉంటుంది. తనకి తన భర్త అంటే చాలా భయం. ఎప్పుడూ ఒక మాట కూడా ఎదురు చెప్పదు. కాంచనమాల అలియాస్ కాంచన, తనే మన హీరోయిన్. కాంచన చాలా మంచిది. ఇలా ఎందుకన్నాను అంటే తనకు అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, పలుకుబడి ఉంది, సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒక గౌరవం ఉంది. ఇవన్నీ ఉన్న తను ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ తను మాత్రం తన కాలేజీలో తనతో పాటు ఉండే వాళ్ళందరూ తనతో పాటే సమానంగా ఉండాలి అని కాలేజ్ వాళ్ళతో గొడవ పడుతుంటుంది. అందుకు కాంచన ఎంబీబీఎస్ అవుతుంటుంది. మాధవన్, తను కాంచన వాళ్ళ నాన్న. ఆయనకి 2 కొడుకులు, 6 కూతుర్లు. కూతుర్లలో కాంచనని అందరికంటే పెద్దది. కొడుకుల పేర్లు రామచంద్ర, సేతు. ఈ 2 కాంచన కంటే పెద్దోళ్ళు. మాధవన్, సాహిబ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళ మతం వేరైనా ఎప్పుడు కలిసే ఉంటారు. మణియమ్మ, తను కాంచన వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంటుంది. తనకి కాంచన అంటే చాలా ఇష్టం. తన కోసం ఏమైనా చేస్తుంది. కుంచనాథన్, ఆయన కాంచన వాళ్ళ పెద్దనాన్న. అప్పు, తనకి కాంచన అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కాంచనకి ఎప్పటికైనా ప్రపోజ్ చేయాలి అని టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే మను, అప్పు, కాంచన వలన సేతు, ఈ ముగ్గురు మంచి ఫుట్బాల్ ప్లేయర్స్. అలాగే మంచి ఫ్రెండ్స్ కూడా. వాళ్ళ ఊరు తరపున గేమ్ ఆడి చాలాసార్లు గెలిచింటారు. ఏ ఊర్లో అయినా సరే కాంగ్రెస్ పార్టీ అంటే తెలియని వాళ్ళే ఉండరు. అలాంటి పార్టీకి ఆపోజిట్గా నిలబడి గెలవాలి అంటే సింపతి పెరగాలి. అందుకు మను న్యాయం కోసం పోరాడుతూ దెబ్బలు తిన్నట్టు ఊర్లో ఉన్న అందరిని నమ్మిస్తాడు. ఒక పక్క రాజకీయాల్లో ఎదుగుతూ ఇంకో పక్క తన ప్రేమను కూడా గెలిపించుకునే పనిలో పడతాడు. తను ప్రేమించేది మరెవరినో కాదు, కాంచనానే. కాంచనా కూడా మను అంటే ఇష్టమే. ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరికి చెప్పుకొని ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క అప్పు తన ప్రేమ విషయం కాంచనాకి చెప్పాలి అని వెయిట్ చేస్తుంటాడు. ఒక ఫుట్బాల్ మ్యాచ్లో సేతు చేయి బెణుకుతుంది. అప్పుడు మను, అప్పు ఇద్దరు కాంచనా వాళ్ళ ఇంటికి వస్తారు. కాంచన మను వంక చూస్తూ సైకిల్ చేస్తుంటుంది. అప్పు కాంచనాను చూసి తను నాకే సైకిల్ చేస్తోంది అని చాలా సంతోషపడిపోతాడు. తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా కాంచన మనుకు బాయ్ చెప్తుంది. కానీ అప్పు మాత్రం తనకి బాయ్ చెప్తోంది అని తెగ మురిసిపోతాడు. మను, కాంచన ఇద్దరు ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటారు. కాంచన మాట్లాడుతూ, నేను హిందూ, నువ్వు ముస్లిం, ఈ ప్రపంచం మన ప్రేమను ఒప్పుకుంటుందో లేదో అని బాధపడుతుంది. అప్పుడు మను మాట్లాడుతూ, ఈ ప్రపంచం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే నా భార్యవి, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని తనకి మాటిస్తాడు. అప్పు కాంచనకి ఎలాగైనా ప్రపోజ్ చేయాలి అని ఒక లవ్ లెటర్ రాసి తనకిస్తాడు. కాంచన ఎప్పుడు అప్పును ఒక ఫ్రెండ్గానే చూసి ఉంటుంది. తను లవ్ లెటర్ ఇచ్చేసరికి తనకి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వచ్చేస్తుంది. కొంతమంది సాహిబ్ వాళ్ళ ఆస్తి, పలుకుబడి చూసి మనుతో సంబంధం కలుపుకుందామని వాళ్ళ ఇంటికి వస్తారు. మను దాన్ని రిజెక్ట్ చేసి తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేస్తాడు. అది వినగానే సాహిబ్ ఆ అమ్మాయిని మర్చిపో, లేదంటే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. కానీ మను మాత్రం నేను తననే పెళ్లి చేసుకుంటా అని చాలా గట్టిగా చెప్తాడు. దానికి సాహిబ్ మనుని ఇంట్లో నుంచి పంపించేస్తాడు. మను వాళ్ళ అమ్మ ఇదంతా చూస్తున్నా తన భర్తకి భయపడి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. మను వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండడం స్టార్ట్ చేస్తాడు. మను తనకు జరిగింది మొత్తం లెటర్లో రాసి ఒక పిల్లాడి చేతికిచ్చి కాంచన వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. కాంచన వాళ్ళ పెద్దనాన్న ఆ పిల్లాన్ని పట్టుకొని మను, కాంచనాల ప్రేమ విషయం తెలుసుకుంటాడు. ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. కాంచన కూడా మను అంటే నాకు ఇష్టం, నేను అతన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది. దానికి వాళ్ళ అన్నలు, పెద్దనాన్న కాంచనాన్ని కొట్టి రూమ్లో బంధిస్తారు. అలాగే తన చదువును కూడా ఆపిచ్చేస్తారు. ఈ విషయం మను తెలుసుకొని రాత్రిపూట కాంచన వాళ్ళ ఇంటికి వచ్చి తనని కలుస్తాడు. మను కాంచనతో మాట్లాడుతూ, రా నాతో పాటు వచ్చి ఇక్కడి నుంచి లేచిపోదామంటాడు. కాంచన దానికి ఒప్పుకోకుండా, ఎంతకాలమైనా సరే మనం మా ఇంట్లో వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకుందామంటుంది.
మను దానికి ఒప్పుకొని, నీకు ఏ రోజైనా సరే వాళ్ళు మన ప్రేమను ఒప్పుకోరు అనిపిస్తే నాకు చెప్పు, ఆ రోజే మనం లేచిపోదామంటూ, అంతవరకు నేను నీకు ఎలాగో అలాగా లెటర్స్ పంపిస్తూనే ఉంటా అని చెప్తాడు. వాళ్ళ ప్రేమ విషయం ఊరు మొత్తానికి తెలుస్తుంది. అలాగే అప్పు కూడా తెలుసుకొని మను మీద కోపాన్ని పెంచుకుంటాడు. మను, కాంచన ఇద్దరు కాంచన ఇంట్లో పనిచేసే మణి అమ్మతో ఎవరికీ తెలియకుండా లెటర్స్ పంపించుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. కాంచన వాళ్ళ పెద్దనాన్న కాంచనకు ఒక సంబంధం చూస్తాడు. కాంచన ఆ పెళ్లి చూపులకి విడో డ్రెస్ వేసుకొని వస్తుంది. దాంతో కాంచనను చూడ్డానికి వచ్చిన వాళ్ళు తనకి ఇది రెండో పెళ్లి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పెళ్లి క్యాన్సిల్ అయ్యేసరికి కాంచన వాళ్ళ పెద్దనాన్న కాంచనని కొడతాడు. కాంచన వాళ్ళ అన్న సేతుకి లెటర్ల విషయం తెలిసిపోతుంది. దాంతో తను లెటర్లో వచ్చే మార్గాన్ని ఆపేస్తాడు. అయినా సరే మను ఎలాగో అలాగా కాంచనాకి లెటర్స్ పంపిస్తూనే ఉంటాడు. మను రాజకీయాలు ఎదగడం కోసం కేరళలో ఫస్ట్ టైం ఒక స్పోర్ట్స్ మ్యాగజైన్ రిలీజ్ చేపిస్తాడు. అది కూడా ఇందిరాగాంధీ చేతుల మీదుగా. కాంచన వాళ్ళ నాన్న మాధవన్ ఆ న్యూస్ని పేపర్లో చూసి మనుని మెచ్చుకుంటాడు. ఆయనకి మను మీద ఎలాంటి కోపం ఉండదు. కోపం ఉండేదల్లా కాంచన వాళ్ళ అన్నలకి పెద్దనాన్నకి మాత్రమే. మను ఆ స్పోర్ట్స్ మ్యాగజైన్లో అప్పు గురించి సేతు గురించి కూడా రాపించింటాడు. అది సేతు అప్పు చూసి మనల్ని కాకాపట్టేందుకే తను ఇవన్నీ చేస్తున్నాడు అని అనుకుంటారు. కాంచన మనుని పేపర్లో చూసి చాలా సంతోషపడుతుంది. మను తన ప్రేమకు చిహ్నంగా ఊరిలో ఒక డ్రామాను అరేంజ్ చేస్తాడు. అది కాంచన కోసమే అని అందరికీ తెలుసు. అయినా సరే ఊరిలో ఉన్న అందరూ ఆ డ్రామాకి వస్తారు. కాంచన కూడా ఇంట్లో నుంచి ఆ డ్రామాని వింటూ చాలా సంతోషపడుతుంది. సేతు మను మీద చాలా కోపంగా ఉంటాడు. అందుకు మను దొరికినప్పుడు చంపడానికి ట్రై చేస్తాడు. కానీ మను సేతును కొట్టి, నేను నీ చెల్లికి ఏం చెప్పానో తెలుసా, మన ప్రేమను ఎవరు ఒప్పుకోకపోయినా సేతు మాత్రం ఒప్పుకుంటాడని చెప్పా అంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సేతు తను చేసిన తప్పుకి చాలా బాధపడతాడు. కాంచన వాళ్ళ పెద్దనాన్న కాంచన కోసం మళ్ళీ పెళ్లి చూపు అరేంజ్ చేస్తాడు. కానీ మను ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేస్తాడు. ఈ విషయం కాంచన వాళ్ళ పెద్దనాన్న తెలుసుకుని ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక కాంచనని రక్తం వచ్చేంతలా కొడతాడు. కాంచన వాళ్ళ అమ్మ కాంచనతో మాట్లాడుతూ, నువ్వు మా గురించి కాకపోయినా నీ చెల్లెళ్ళ గురించి ఆలోచించు. నువ్వు ఒక ముస్లింని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు అంటుంది. దాన్ని కాంచన బాధపడుతూ, నేను మనుని మర్చిపోలేను, కావాలంటే వాళ్ళందరికీ పెళ్లి చేసి అంతవరకు మేము వెయిట్ చేస్తామంటుంది. ఇంట్లో వాళ్ళు కాంచనాన్ని కన్విన్స్ చేయలేక తన చెల్లెళ్ళకి పెళ్లి చేయడం స్టార్ట్ చేస్తారు. కాలం గడిచిపోతూ వస్తుంది. మను, కాంచన ఇద్దరు ఎవ్వరికీ తెలియకుండా లెటర్స్ పంపించుకుంటూనే ఉంటారు. అలా 10 సంవత్సరాలు గడిచిపోతాయి. కాంచన చెల్లెళ్ళందరికీ పెళ్ళి అయిపోయి వాళ్ళ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు. కాంచన వాళ్ళ పెద్దన్న రామచంద్ర కూడా పెళ్లి చేసుకుని ఉంటాడు. సేతు మాత్రం కాంచన పెళ్లి చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు మను, కాంచన ఇద్దరు బయట కలుసుకుంటారు. కాంచన మాట్లాడుతూ, మా ఇంట్లో అందరూ సెటిల్ అయిపోయారు, ఇంకా జీవితం మొత్తం నీతోనే అంటుంది. మను సంతోషపడుతూ, మనం ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటాడు. మను వాళ్ళ నాన్న సాహిబ్ మనుని వచ్చి కలిసి, నీ ప్రేమని ఇప్పుడైనా మర్చిపో, లేదంటే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. మను ఆ వార్నింగ్కి భయపడ్డు. సాహిబ్ వెంటనే కత్తి తీసి, నా పరువుని పోగొట్టుకోలేను అంటూ మనుని పొడిచేస్తాడు. ఈ విషయం కాంచన తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఒక లెటర్ రాసి మను దగ్గరికి పంపిస్తుంది. మను ఆ లెటర్ని చదవగానే అనారోగ్యం నుంచి కోలుకోవడం స్టార్ట్ చేస్తాడు. తన కొడుకుని పొడిచినందుకు సాహెబ్ తనంతట తానే జైలుకి వెళ్ళి లొంగిపోతాడు. కానీ కాంచన వాళ్ళ అన్న మాధవన్ స్టేషన్కి వచ్చి తనకి బెయిలిప్పిస్తాడు. మను వాళ్ళ అమ్మ ఫాతిమా ఈ విషయం తెలుసుకొని, మన కొడుకు కంటే పరువు ఎక్కువైపోయిందా అంటూ తన భర్తని వదిలేసి కొడుకు దగ్గరికి వచ్చేస్తుంది. కొడుకు మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు సాహెబ్ మీద కేసు ఫైల్ అవుతుంది. సాహెబ్, అబద్ధం వల్ల వచ్చే క్షమాభిక్ష నాకు వద్దు అని, నేను కోర్టులో నిజం చెప్పేస్తా అని గట్టిగా ఉంటాడు. కోర్టులో మను, అది మా నాన్న చేయలేదు, నేనే వేరే చోట తగిలించుకున్నా అంటాడు. దాంతో కోర్టు ఆ కేసుని కొట్టేస్తుంది. ఆ తర్వాత మను వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, నేను దాన్ని ఎప్పుడో మర్చిపోయాను నాన్న, నువ్వు కూడా దాన్ని మర్చిపో అంటాడు. సాహెబ్ కోర్టులో గెలిచినా జీవితంలో తన కొడుకు దగ్గర ఓడిపోయినందుకు చాలా బాధపడతాడు. ఆ తర్వాత తన భార్యను వెళ్ళి కలిసి, నువ్వు మన ఇద్దరు రేపు మన ఇంటికి వచ్చేయండి అంటాడు. కానీ ఆ రోజు రాత్రే సాహెబ్ చనిపోతాడు. దాంతో మను, కాంచనాల మధ్య మళ్ళీ గ్యాప్ వస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సేతు ఇంట్లో ఉండే లేడీస్ అందరిని పిలుచుకొని సినిమాకి వస్తాడు. మను థియేటర్కి వచ్చి ఎవరికీ తెలియకుండా కాంచనాన్ని కలుస్తాడు. ఇద్దరు ఈ రోజు రాత్రి ఇంట్లో నుంచి లేచిపోవాలనుకుంటారు. రాత్రి మను కాంచనాన్ని పిలుచుకొని వెళ్ళిపోదామని ఇంటికి వస్తాడు. కానీ అప్పుడే కాంచన వాళ్ళ పెద్దన్న రామచంద్ర చనిపోతాడు. దాంతో మను, కాంచనాల ప్లాన్ మళ్ళీ ఆగిపోతుంది. రామచంద్ర చావుకి వచ్చిన సేతు వాళ్ళ బావ సేతుతో మాట్లాడుతూ, నీ చెల్లికి త్వరగా పిలిచి, లేదంటే ఏ కుంటల్లో గుడ్డోలో దొరుకుతారు అంటాడు. అప్పు ఈ విషయం తెలుసుకొని, కాంచన నేను పెళ్లి చేసుకుంటా అని సేతుతో అంటాడు. సేతు దానికి ఒప్పుకొని కాంచనకి తనకి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాడు. అప్పు కాంచనతో మాట్లాడుతూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాడు. దానికి కాంచన, నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావో అంతకి వేరెట్లు నేను మనును ప్రేమిస్తున్నా, మను కూడా నన్నంతే ప్రేమిస్తున్నాడు అంటుంది.
ఆ మాటలు వింటున్న అప్పుకి తను చేస్తున్న తప్పు అర్థమైపోతుంది. అందుకు తనకి సారీ చెప్పి ఆ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేపిస్తాడు. ఆ తర్వాత మనుని వెళ్ళి కలిసి తన దగ్గర ఉన్న కాంచన ఫోటోని మనుకి ఇచ్చేస్తాడు. ఒకరోజు మను కాంచన ఇద్దరు బయట కలుసుకుంటారు. మను కాంచనతో మాట్లాడుతూ మనం పెళ్లి చేసుకొని న్యూయార్క్కి వెళ్ళిపోదాం, అక్కడ మనల్ని ప్రశ్నించేవారే ఉండరు అని చెప్తాడు. కాంచన దానికి ఒప్పుకుంటుంది. మను న్యూయార్క్కి వెళ్లేందుకు వీసా కూడా రెడీ చేపించేస్తాడు. తను ఆ వీసాను అప్పుకు చూపించి చాలా సంతోషపడతాడు. అప్పు కూడా అంతే సంతోషపడతాడు. మను కాంచన కోసం వెళ్తున్నప్పుడు నీళ్ళల్లో సుడిగుండం వచ్చి బోట్లో ఉండి అందరూ నీళ్ళలో పడిపోతారు. ఊరి వాళ్ళందరూ వాళ్ళని కాపాడడానికి వస్తారు. మను కూడా అక్కడికి వెళ్ళి అందరినీ కాపాడుతూ బోట్లకు ఎక్కిస్తూ వస్తాడు. సేతు అప్పు కూడా మనుకి హెల్ప్ చేస్తారు. మను లాస్ట్లో ముగ్గురిని కాపాడుతున్నప్పుడు సుడిగుండం ఎక్కువైపోతుంది. దాంతో మను అలాగే ఇంకో ముగ్గురు అక్కడే చనిపోతారు. ఈ విషయం మను వాళ్ళ అమ్మ కాంచన తెలుసుకొని చాలా బాధపడతారు. కాంచన అయితే సూసైడ్ చేసుకుందామని ట్రై చేస్తుంది. కానీ సేతు అప్పు ఇద్దరు తనని కాపాడతారు. అయినా సరే కాంచన మళ్ళీ చనిపోదామని ట్రై చేస్తుంది. అప్పుడు మను వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి నువ్వు మను కోసం బ్రతకాలి, నువ్వు నా ఇంటికి వచ్చి నా కోడలుగా అక్కడే ఉండు అంటుంది. కాంచన మను జ్ఞాపకాల కోసం వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు 2015. ఇప్పటికీ కాంచన మను భార్యగా మను వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళ ప్రేమకి ఇంట్లో వాళ్ళతో పాటు విధి కూడా అడ్డమే. అందుకే చాలా సంవత్సరాల పాటు వీళ్ళిద్దరిని కలవనివ్వదు. వాళ్ళు ఎప్పుడు కలుద్దామని ట్రై చేసినా ఏదో ఒకటి అడ్డం వస్తూనే వచ్చింది. లాస్ట్కి ఆ విధి మనుని కాంచన దగ్గర నుంచి దూరం చేసి తను గెలిచా అనుకుంటోంది. కానీ నిజానికి వాళ్ళ ప్రేమే గెలిచింది. నేను ఈ సినిమా గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏమి అంటే ఇది ఒక రియల్ స్టోరీ అని. రియల్గా ఇలాంటి ప్రేమ కూడా ఉంటుందా అని నేనైతే షాక్ అయిపోయా. మరి ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మాకు చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్, ఎన్నో నిట్టే ముడియం మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే కూడా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ హాట్స్టార్లో ఉంది, అది కూడా ఫ్రీగా. సో వెంటనే చూసేయండి. మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.